ఛత్రపతి శివాజీ సమర్థరామదాసు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సమర్థరామదాసు గారు నీకు ప్రసాదం ఇస్తున్నానని ఓ మూట ఇచ్చాడు. ఆయన ఆ మూట పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడు శివాజీ. ఇప్పి చూశాడు, ప్రసాదం ఏదో కలకతూరు నోట్లో వేసుకుందాం గురువు గారు ఇచ్చారు కదా అని. అందులో కాసిన గులకరాళ్ళు ఉన్నాయి, కాస్త గుర్రపు లద్దె ఉంది, అందులో ఇంత మట్టి ఉంది, ఓ కొబ్బరికాయ ఉంది. ఆయన ఆశ్చర్యపోయాడు, ఏమిటి గురువుగారు ప్రసాదం ఇచ్చానన్నారు, ఇందులో గుర్రపు లద్దె కూడా ఉంది, ఏమిటి ప్రసాదం అని. తల్లి వచ్చింది, ఆమె మహాప్రాజ్ఞురాలు. ఆమె అంది, గురువుగారు నీకు ఇచ్చిన ప్రసాదం ద్వారా గురువుగారు నీకు ఒక సలహా చెప్తున్నారు, నీకు ఒక ఆదేశాన్ని ఇస్తున్నారు. గురువు చెప్పినది సలహా కాదు, ఆదేశం. ఏం చెప్తున్నారో తెలుసా? మొట్టమొదట నీకు గులకరాళ్ళు కనపడ్డాయి అంటే పర్వత శిఖరముల మీద కోటలను నిర్మాణం చెయ్యని చెప్తున్నారు. గుర్రపు లద్దె ఇచ్చారు అంటే దాని ఉద్దేశ్యం నువ్వు ఆశ్విక దళాన్ని బాగా పెంపొందించుకో, గుర్రాలను ఎక్కువగా సిద్ధం చేసుకో. 3, ఆయన నీకు కొబ్బరికాయ ఇచ్చారు. కొబ్బరికాయకి అర్థం కొబ్బరికాయ పైన కఠినంగా ఉంటుంది, లోపల తీయగా ఉంటుంది. రేపు నువ్వు పరిపాలన చేసేటప్పుడు పైకి కఠినంగా ఉన్నట్లు నటించాలి, దానివల్ల సగం సమస్యలు తీరిపోతాయి. లోపల మాత్రం తీయగా ఉండాలి, అవతల వారి క్లేశాన్ని అర్థం చేసుకోగలగాలి, అలా ఉండడం నేర్చుకో. మట్టినిచ్చాడు, మట్టికి అర్థం నువ్వు కేవలము యుద్ధాలు చేయడం కాదు, భూపతివై పరిపాలన చేసి ఆర్తులను కాపాడాలి. ఈ 4 గురువుగారు నీకు ఆజ్ఞలుగా ఇచ్చారు, దానికి సంకేతంగా ఈ ప్రసాదం ఇచ్చారు. ఇది నీకు అర్థమైతే గురువుకు తగిన శిష్యుడివి. ఇది గురు హృదయం అంది తల్లి. దానికి తగినట్టుగా ఎదిగి మహానుభావుడు భారతదేశ చరిత్ర పుటల్లో ఎంత కీర్తి సంపాదించాడు శివాజీ. ఒక్కొక్క మాట, పెద్దలు చెప్పిన మాట మలుపు తిప్పేస్తుంది జీవితాన్ని.